నందమూరి తారక రాముడితో కలిసి నాట్యం చెయ్యనున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇక థియేటర్ లో దద్దరిల్లిపోతాయి. RRR సినిమా తర్వాత గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత నటించిన దేవరాతో సోలో హీరోగా కూడా RRR విజయాన్ని కొనసాగిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు. దేవర సినిమాలో ఆయన నటనతో అభిమానులకు పూనకాలు తెప్పించారు. ముఖ్యంగా దేవరా సినిమా ఇండియాతో పాటు చాలా దేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాకుండా రీసెంట్ గా జపాన్ లో కూడా రిలీజ్ అయి ట్రమండస్ కలెక్షన్ సాధించింది. ఈ రెండు సినిమాల విజయాల తర్వాత ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారితో కలిసి వార్ 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా రూపొందుతోందని తెలుస్తోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే టెంపర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఇక నుంచి నా అభిమానులందరూ నా సినిమాలు చూసి కాలర్ ఎగరేసేలా సినిమాలు చేస్తానని మాట ఇచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎత్తిన కాలర్ అభిమానులు దించకుండా ఒకదాన్ని మించిన సినిమాతో ఇంకో సినిమా ఇలా బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క పరాజయం కూడా లేకుండా ఇప్పటి తరం హీరోలలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన KGF లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ప్రశాంత్ నీల్ గారితో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ కి తగ్గట్టుగా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని జూన్ 25, 2026న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలను ఇంకా పెంచుతూ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేయనున్నారని సమాచారం. అది కూడా ఒక మాస్ నంబర్ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ గారు మాస్ పాటల్లో డాన్స్ మామూలుగా ఉండదు. అలాంటిది ఇక రష్మిక గారితో ఐటెం సాంగ్ అంటే ఇక అభిమానులకు మాస్ జాతరే. వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద డాన్స్ చేస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. ఇంతకు ముందు ఎన్టీఆర్ గారు జనతా గ్యారేజ్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ గారితో ఇలాగే పక్కా లోకల్ అనే ఐటెం సాంగ్ చేశారు. అందులో ఎన్టీఆర్ గారు కాజల్ గారి డాన్స్ అభిమానులను ప్రేక్షకులను ఉర్రూ తొలగించింది. తర్వాత కూడా జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ గారు తమన్నా గారితో కలిసి స్వింగ్ జరా అనే ఐటెం సాంగ్ లో చేశారు. ఈ పాట కూడా అప్పట్లో అభిమానులకు గిలిగింతలు పెట్టింది. అలాగే ఇప్పుడు రష్మిక గారితో చేయబోయే పాట కూడా సినిమాకి మంచి హైప్ తీసుకురావడానికి విపరీతమైన కలెక్షన్లు పెంచే విధంగా దోహదపడుతుంది. ఇలా ఎన్నో విశేషాలతో రెడీ అవుతున్న ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే రష్మిక మందన్న గారు ఎన్టీఆర్ గారి కాంబోలో వస్తున్న ఫస్ట్ సాంగ్ కూడా పెద్ద హిట్ అవ్వాలని కూడా కోరుకుందాం.